Hi, hello all. Welcome to our channel True Passion for Fashion. Thank you so much for all your love and support. నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు. నాకు చాలా మోటివేటింగ్‌గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మీకు థంబ్‌నెయిల్ చూడగానే అర్థమై ఉంటుంది కదా! మా ఇంటికి కొందరు గెస్ట్స్ వస్తున్నారు. సో, నేను వాళ్ళకి డిన్నర్ ఎలా ఆర్గనైజ్ చేస్తాను అని మీతో కొన్ని టిప్స్ షేర్ చేసుకుందామని వీడియో చేశాను. ఇలా నేను ఏ ఈవెంట్‌కైనా ఒక చెక్ లిస్ట్ అనేది రెడీ చేసుకుంటాను. బికాజ్ ఇలాంటి చెక్ లిస్ట్ మనం చేసుకున్నప్పుడు మనకి ఏ పాయింట్, ఎక్కడ మనం ఏం చేయాలనుకున్నాము అనేవి ఎటువంటివి మిస్ అవ్వవు. తప్పకుండా మనం అనుకున్నవన్నీ 100% మనం చేయగలుగుతాము. సో, ఇట్ విల్ టేక్ హార్డ్‌లీ ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్. ముందే మనం ప్రిపరేషన్‌లో మొత్తం ఇలా నోట్ చేసేసుకొని ఇవి చేయాలి, ఇవన్నీ రెడీగా ఉంచుకోవాలి. ఇలాంటివన్నీ మనం నీట్‌గా రాసుకున్నప్పుడు మనకి నెక్స్ట్ డే ఒక్కసారి చెక్ చేసుకోగానే ఏదైనా 1, 2 మిస్ అయినప్పుడు మనం చెక్ లిస్ట్ చెక్ చేసుకోగానే మనకన్నీ గుర్తొస్తాయి. సో దట్ మనం 100% ఫుల్‌ఫిల్‌గా చేసుకోవచ్చు. దానివల్ల ఒక మంచి పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ప్లీజ్ నా కోసం ఒక్కసారి ట్రై చేసి చూడండి. డెఫినెట్‌లీ మీకు చాలా యూజ్ అవుతుంది. ఇలా చెక్ లిస్ట్ ద్వారా చిన్న ఈవెంట్సే కాదు, చాలా పెద్ద పెద్ద ఫంక్షన్స్ కూడా మనం సూపర్‌గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇది నా వైపు నుంచి ఒక చిన్న టిప్. ఎప్పుడైనా మనం ఎవరినైనా ఇంటికి వెల్కమ్ చేశామంటే, వాళ్ళని చాలా క్లోజెస్ట్ హార్ట్స్‌తో వార్మ్‌గా వెల్కమ్ చేసినప్పుడు వాళ్ళు చాలా కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారు. వాళ్ళని కంఫర్టబుల్‌గా ఉంచవలసిన బాధ్యత కూడా మనదే. సో, ఇలా మేము అన్నీ ముందు రోజే ఆర్గనైజ్ చేసుకొని రేపటికి అంటే రేపు గెస్ట్స్ వస్తారు అన్నప్పుడు చాలా వెల్ ప్రిపేర్డ్‌గా ఉండడానికి ట్రై చేస్తాము. ఇదంతా ఆర్గనైజ్ చెయ్యకముందు నేను చూపిస్తున్న డైనింగ్, నేనొక స్లోగన్ అయితే తప్పకుండా నమ్ముతాను. అతిథి దేవో భవ అంటారు కదా! సో, మేము చాలా ఖచ్చితంగా నమ్ముతాము ఆ స్లోగన్ అయితే. మన ఫుడ్ కోసమో, లేకపోతే మనమిచ్చే రిటర్న్ గిఫ్ట్స్ కోసమో ఎవరు మన ఇంటికి రారు. మన మీద ఒక అభిమానంతో, ఒక అఫెక్షన్‌తో మన ఇంటికొస్తారు. సో, అలాంటి గెస్ట్‌ని మనం చాలా ప్రాపర్‌గా ట్రీట్ చేయడం వల్ల వాళ్ళు హ్యాపీగుంటారు. మనము హ్యాపీగుంటాము. సో, ఇలా మొత్తం మా డైనింగ్ ఏరియాని మొత్తం నీట్‌గా ఇప్పుడు నేను సెట్ చేస్తాను. సెట్ చేశాక మీకు నెక్స్ట్ వీడియో చూపిస్తాను. ముందుగా నేను ఎలాంటి ప్రిపరేషన్స్ చేశానో చూద్దాం. ఫస్ట్ టేబుల్ ఇవన్నీ మ్యాట్స్, ప్లేట్స్ కిందకి మ్యాట్స్ ఇవి. ఇవన్నీ మాది గోల్డ్ అండ్ రెడ్ కలర్ థీమ్‌లో ఉంది కదా డైనింగ్ ఏరియా. సో, దానికోసం నేను గోల్డ్ కలర్ మ్యాట్స్ తీసుకున్నాను. వాళ్ళకి చాలా ఈజీగా, కంఫర్టబుల్‌గా ఉండడం కోసం ఇలా నాప్కిన్స్ పక్కనే ఉంచాను. అండ్ ఒక రన్నర్, మంచి రన్నర్, హ్యాపీనెస్ ఈజ్ ఎ జాయింట్ ఎఫర్ట్ టు ఈట్ హెల్తీ అని చాలా బాగుంది కదా ఆ స్లోగన్. సో, అందుకే ఆ రన్నర్ తీసుకున్నాను. మా థీమ్‌కి తగినట్టుగా రెడ్ కలర్ బౌల్స్ కొన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇందులో కర్రీస్, వాళ్ళకి కొన్ని కావాల్సినవి ఇవి ఉంచుకోవడానికి. అలాగే చాలా హ్యాండీగా చిన్న బౌల్స్, ప్లేట్స్, స్పూన్స్, ఇట్లా కట్లరీ మొత్తం చాలా హ్యాండీగా ఉంచుకున్నాను. వాళ్ళకి అడిగినప్పుడు టక్కుమని సర్వ్ చేయడానికి ఈజీగా ఉండేలాగా. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, మన ఇంటికొచ్చినప్పుడు ఏదో మన వల్ల అయినంత ఒక చిన్న తాంబూలం ఇవ్వడం అనేది యూజువల్‌గా మన ఇండియన్ ట్రెడిషన్‌లో ఫాలో అవుతాం కదా! సో, అలానే మేము కూడా ఇలాంటి బ్యాగ్స్, పౌచెస్ అన్నీ మేమెప్పుడూ హ్యాండీగా ఉంచుకుంటాం ఇంట్లో. నేను కొంచెం స్పెషల్‌గా ఉండడం కోసం ఇప్పట్లో నేను అందరికీ ఇలాంటి సిల్వర్ కీ చైన్స్ ఇస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఒక చిన్న వెహికల్ అయినా ఉంటది. సో, అలాంటి వాళ్ళు వాళ్ళ వెహికల్‌కి ఇలాంటి కీ చైన్ వేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం గుర్తొస్తాం. ఓహ్! పలానా వాళ్ళు ఈ కీ చైన్ ఇచ్చారు. చాలా క్యూట్‌గా ఉంది. చాలా బావుంది అని వాళ్ళు ఒక హ్యాపీ ఫీల్ అవుతారు కదా! అది మనకి చాలా ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. మనం ఇచ్చే గిఫ్ట్ ఏదైనా చిన్నదైనా, పెద్దదైనా వాళ్ళకి యూజ్‌ఫుల్‌గా ఉన్నప్పుడే దానికొక మంచి లైవ్లీనెస్ ఉంటుంది. సో, ఇలాంటి కీ చైన్స్ అన్నీ నేను ఇలా చిన్న పాట్లీ బ్యాగ్స్‌లో ప్యాక్ చేశాను. లేడీస్‌కైతే తాంబూలం కోసమని నేను ఇలాంటి బ్లౌజ్ పీసెస్ అన్నీ ప్యాక్ చేసుకొని చక్కగా వాటిని ఒక సిల్వర్ కవర్స్‌తో వేసి ఉంచుకున్నాను. అండ్ నెక్స్ట్ బ్యాంగిల్స్ ఇస్తాం కదా మనం తాంబూలంలో. ఇలాంటి బ్యాంగిల్స్ నేను చిన్న చిన్న ఎగ్జిబిషన్స్‌లో అంతా కలెక్ట్ చేసుకొని ఉంచుకున్నాను. ఇలాంటి బ్యాంగిల్స్ ఎప్పుడైనా మనం కొన్ని బల్క్‌గా కొనుక్కున్నప్పుడు ఇలా తాంబూలంకి ఇలాంటప్పుడు వాళ్ళకి ఏవైతే బావుంటాయో అని అనుకుంటే ఆ టైంకి వెంటనే మన దగ్గర హ్యాండీగా ఉన్నప్పుడు ప్యాక్ చేసి ఇలా మనం అన్ని కవర్స్‌లో ఉంచి వాళ్ళకి గిఫ్ట్ చేయొచ్చు. చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతారు. సో, నేను గెస్ట్ రాక ముందు రోజే ఇలా మొత్తం అన్ని బ్యాగ్స్‌ని చక్కగా ప్యాక్ చేసేసి ఉంచేసుకున్నాను.
ఈ గెస్ట్‌లో మా సిస్టర్‌కి రీసెంట్‌గా పెళ్లయింది. సో, అందుకే తన కోసం ఒక పెద్ద బ్యాగ్ ఉంచాను కదా! అది తన కోసం ఒక శారీ ప్రెజెంట్ చేద్దామని అందులో శారీ ఉంచాను. సో, రిమైనింగ్ అందరికి జస్ట్ ఒక కీ చైన్, ఒక బ్లౌజ్ అండ్ బ్యాంగిల్స్ ఇవన్నీ ఉంచాను. తాంబూలం ఇచ్చే ముందు వాళ్ళకి ఒక ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్, కుంకుమ, పసుపుతో మనం సర్వ్ చేస్తాము. సో, వాటి కోసమని ఇవన్నీ నేను చాలా హ్యాండీగా ఆ టైంలో హడావిడి లేకుండా ప్రశాంతంగా వాళ్ళొచ్చినప్పుడు వాళ్ళతో మంచిగా స్పెండ్ చేయాలి. వాళ్ళొచ్చినప్పుడు మనం ఎళ్లి ఇలాంటివన్నీ ప్యాక్ చేసుకుంటూ అలా ఉంటే వాళ్ళతో గడిపే ఒక మంచి క్వాలిటీ టైం మనం మిస్ అవుతాము. సో, అందుకే ముందు రోజే ఫ్రీగా ఉన్నప్పుడు నేను ఇవన్నీ చక్కగా ప్లాన్ చేసుకొని చాలా నాకు దగ్గరలో హ్యాండీగా ఉంచేసుకొని పెట్టుకున్నాను. ఇలాంటి గిఫ్ట్సే అందరూ ఇవ్వాలా? అందరూ ఇలానే ఫాలో అవ్వాలా అనేది అస్సలేమీ కాదు. ఎవరికి తగినట్టు, ఎవరికి కంఫర్టబుల్‌గా ఏది ఇవ్వాలనుకున్నా, ఒకవేళ అలాంటివి ఏమీ ఫార్మాలిటీస్ వద్దు అనుకున్నా, కుంకుమ అయినా చాలు తృప్తిగా ఇవ్వడంలో చాలా హ్యాపీనెస్ ఉంటది. సో, నేనిలా మంచిగా డైనింగ్ మొత్తం చక్కగా అరేంజ్ చేశాను. ఫ్రెష్ రన్నర్‌తో కట్లరీ అన్నీ చక్కగా మధ్యలో ఉంచుకొని అందరికీ ప్లేట్స్, మ్యాట్స్, నాప్కిన్స్ అన్నీ చాలా హ్యాండీగా ఉంచుకున్నాను. ఇప్పుడున్న ఈ సమ్మర్స్‌లో మనకి గ్లాస్ ఆఫ్ వాటర్ అనేవి సరిపోవు. అందుకే వాళ్ళకి మీడియం సైజ్ ఆఫ్ బాటిల్స్‌తో వాటర్ ఫిల్ చేసి టేబుల్ మీద ఉంచాను. ఎక్కువ ఎటువంటి డిస్టర్బెన్సెస్ అంటే థింగ్స్ అన్నీ అక్కడక్కడ పడేయకుండా చాలా ఆర్గనైజ్డ్‌గా ఉంచుకోవడానికి ట్రై చేశాను. సో దట్ మన ఇంటికొచ్చిన గెస్ట్ చాలా ఫ్రెష్‌గా, చాలా వార్మ్‌గా, హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళకి కూడా ఎలాంటి ఇరిటేషన్ ఉండదు. చూడంగానే ఒక ప్లెజెంట్ ఫీల్ ఉంటది కదా! వాళ్ళకి ప్లెజెంట్ ఫీల్ ఉంటుంది. మనకు కూడా చాలా ప్లెజెంట్‌గా, చాలా సాటిస్ఫాక్షన్ ఉంటది. సో, ఎక్కడైతే ఎక్కువ క్లటర్ ఉండకుండా డీక్లటర్డ్‌గా చాలా నీట్‌గా ఉంటుందో అక్కడ ఒక మంచి పాజిటివ్ ఆరా ఉంటది. వాళ్ళకొక వెల్తే కానీ, ప్రాస్పరిటీయే కానీ చాలా మంచిగా అనిపిస్తది. నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను. అందుకే మీకు కూడా చెప్తున్నాను. సపోజ్ ఎక్కడైనా డీక్లటర్డ్‌గా అనిపిస్తే మీ ఇంట్లో కూడా ఒక 10-15 మినిట్స్ తీసుకొని అది కొంచెం డీక్లటర్ చేయడానికి ట్రై చేయండి. దెన్ నేనైతే ఫుడ్ అందరికీ చాలా లైట్‌గా ఉండేలా చూసుకున్నాను. బికాజ్ ఇవాల్టి రేపు డిన్నర్స్‌కి ఎవరు చాలా ఎక్కువ ఫుడ్ ప్రిఫర్ చేయడం లేదు. బికాజ్ ఫుడ్ లైట్‌గా ఉన్నా మంచిగా వాళ్ళతో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో, చాలా తక్కువ ఫుడ్, తక్కువ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ బట్ చాలా టేస్టీగా ఉండేలాగా ట్రై చేశాను. వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు ఫుడ్. వాళ్ళకడిగినప్పుడు బౌల్స్ ఇలా అన్నీ చాలా హ్యాండీగా పక్కనే ఉంచుకున్నాము. సో దట్ వాళ్ళడిగిన వెంటనే టక్‌మని తీసుకోవడానికి చాలా బాగా ఈజీగా అనిపిచ్చింది. అండ్ ఇలాంటి ప్లేట్స్, ఇట్లా చిన్న చిన్న క్రాకరీ యూనిట్స్, ఇట్లా యుటెన్సిల్స్ ఇవన్నీ మీకు అప్పుడప్పుడు ఎగ్జిబిషన్స్‌లో మంచిగా దొరుకుతూనే ఉంటాయి. అలా ఎప్పుడైనా ఒక మంచి సెట్ ఆఫ్ థింగ్స్ దొరికినప్పుడు అస్సలు మిస్ చేసుకోకండి. డబ్బులు ఎప్పుడైనా ఉంటాయి. బట్ మనకి డబ్బులున్నప్పుడు ఇలాంటి థింగ్స్ కావాలంటే దొరకవు. ఇలాంటి థింగ్స్ అన్నీ మనం కలెక్ట్ చేసి ఉంచుకొని, ఇలా ఎప్పుడైనా మన ఇంటికి ఒక గెస్ట్ ఇలా వచ్చినప్పుడు మనం వాళ్ళకి డిన్నర్ ఇలాంటి హోస్ట్ చేసినప్పుడు, ఆ ఎక్స్‌పీరియన్స్, ఆ పర్సనల్ సాటిస్ఫాక్షనే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. సో, ఒక హౌస్‌ని మనం మెయింటైన్ చేస్తున్నాము అనంటే, మన రేంజ్‌కి, మన స్టేటస్‌కి, మన కంఫర్ట్స్‌కి తగినట్టుగా ఎవరికి ఎంత వరకు కేపబిలిటీ ఉంటుందో, ఆ రేంజ్‌లో చక్కగా కొన్ని కొన్ని కలెక్ట్ చేసుకొని ఉంచుకోండి. అవి మీరు ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. ఇంటికొచ్చే గెస్ట్స్ అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి ఒక రౌండ్ టేబుల్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. దీన్ని స్కూజీ టేబుల్ అని అన్నారు. ఇది ఎలా కావాలంటే అలా మూవబుల్. సో, ఇది ఎవరి డైనింగ్ టేబుల్స్‌కైనా మ్యాచ్ అవుతది. ఇది చాలా కంఫర్టబుల్‌గా ఉంది. అందుకే మీకు చూపివ్వాలనుకున్నాను నేను. ఎటు తిప్పినా చక్కగా రొటేట్ అవుతది. మనకేదైనా అందులో నుంచి తీసుకోవడం చాలా ఈజీ. ఇది నేను అమెజాన్‌లో పర్చేస్ చేశాను. ఎవరికైనా కావాలి అంటే నేను తప్పకుండా డిస్క్రిప్షన్‌లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీకు అవసరమైన వాళ్ళు హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు. సో, ఇలా నేను ఒక మంచిగా వార్మ్ లైట్స్‌తో వాళ్ళకి చక్కగా డిన్నర్‌ని అరేంజ్ చేశాను. వాళ్ళందరూ చాలా కంఫర్టబుల్‌గా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నాకు చాలా పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఉండింది. బికాజ్ మనం ఎప్పుడైతే ఏదైనా కష్టపడి తృప్తిగా, ఓపెన్‌గా చాలా మంచి హార్ట్‌తో చేస్తామో,
తప్పకుండా ఏదైనా సక్సెస్ అవుతుంది అని నేను 100% బిలీవ్ చేస్తాను. సో, నేనిలా అయితే డిన్నర్‌ని వాళ్ళకి హోస్ట్ చేశాను. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఫ్యూచర్‌లో మీకెలాంటి వీడియోస్ నా దగ్గర నుంచి కావాలో డెఫినిట్‌గా కమెంట్ చేయండి. చాలామంది ఆర్గనైజింగ్ వీడియో, నా వార్డ్‌రోబ్ టూర్, తర్వాత కొన్ని డ్రెసెస్, సల్వార్ సూట్స్ ఇవన్నీ అడుగుతున్నారు. డెఫినిట్‌గా నేను కమింగ్ వీడియోస్‌లో ఇవన్నీ చేస్తాను. ఇవి కాకుండా ఇంకేమైనా వీడియోస్ మీకు కావాలి అన్నా నాకు డెఫినిట్‌గా చెప్పండి. తప్పకుండా ఐ విల్ డూ ఇట్ ఫర్ యూ. బై ద వే మీకు నేనిప్పుడు వీడియోలో కొన్ని సిల్వర్ కీ చైన్స్ చూపిచ్చాను కదా! అలాంటివి మీరు కూడా పర్చేస్ చేయాలి అంటే డిస్క్రిప్షన్‌లో నేను షాప్ లింక్ అండ్ ఫోన్ నంబర్ ఇస్తాను. ఎవరికైనా మీలో ఇలాంటి రిటర్న్ గిఫ్ట్స్ కోసం మీరేమైనా ట్రై చేస్తూ అలాంటి కీ చైన్స్ కావాలి అనుకునేవాళ్ళు తప్పకుండా ఆ నంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. మీకు ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ కీ చైన్స్ దొరుకుతాయి. ఓవరాల్‌గా దిస్ ఈస్ మై ఫైనల్ లుక్ ఆఫ్ మై డైనింగ్. మినిమల్‌గా అరేంజ్ చేశాక ఇది ఫైనల్ లుక్. దిస్ ఈస్ మై క్రాకరీ. సింపుల్ అండ్ క్యూట్ క్రాకరీ యూనిట్. ఎప్పుడైనా నాకు ఇఫ్ పాసిబిలిటీ ఈస్ దేర్ ఐ విల్ డెఫినెట్‌లీ డూ మై క్రాకరీ అండ్ కిచెన్ టూర్ కూడా తప్పకుండా చేస్తాను ఇన్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మీరందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు. నాకు చాలా మోటివేటింగ్‌గా ఉంది. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ. నాకు ఇంకా చాలా వీడియోస్ చేసే అవకాశం మీరే నాకివ్వాలి. ఐ హోప్ మీరు ఖచ్చితంగా ఇస్తారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్.